రోజు రాముడు సీత గేమ్ ఆడుకుంటా ఎలా. చిన్నప్పుడు ఈ ఆట చాలా బాగా ఆడేవాళ్ళని. అయినా చిన్నగా మెమరీ రిఫ్రెష్ చేస్తా. చీటీల్లో ఎవరికి రాముడు వస్తే తను వచ్చి సీతని కనిపెట్టాలి. కానీ ఇది శ్రీదేవి డ్రామా కంపెనీ కాబట్టి చిన్న ట్విస్ట్ ఉంటది. యాజ్ యూజువల్ ఇక్కడ సీతని కనిపెట్టడం కాకుండా మేము ఈ సెట్ లో కొన్ని వస్తువులు పెట్టాము. ఆ వస్తువుల్ని కనిపెట్టాలి. ఓకే ఓకే. ఈ ఆటని ఆడడానికి నాకు 6 కావాలి. మరి ఆ 6 ఎవరో నేను పిలుస్తాను. ఫైమా వచ్చి వాళ్ళ చీటీలు తీసుకుంటే గేమ్ ముందుకు తీసుకొని వెళ్దాం. రండి. ఇంద్రజ గారు లెఫ్టా రైటా? ఆల్వేస్ రైట్. ఓకే, రైట్ ఇస్ ఆల్వేస్ రైట్ కాబట్టి లెట్స్ స్టార్ట్. చదువుకు. ఫైమాకి రాముడు వచ్చింది. సో ఫైమా మీకు రాముడు వచ్చింది కాబట్టి సీతని నో వెతికి మీరు సీతమ్మ వేసుకున్న హారం వెతకాలి. ఈ సెట్ లో ఎక్కడైనా మేము దాచిపెట్టి ఉండొచ్చు. ఓకే, క్లూ ఇస్తాను కదక్క. ఇస్తా కంగారు. క్లూ ఏంటంటే ఈ సెట్ లో నీకు ఒక అబ్బాయి చాలా బాగా ఇష్టపడుతున్నాడట. నువ్వు వెళ్ళి ఆ అబ్బాయిని మ్యారేజ్ ప్రపోజ్ చేస్తే ఆ అబ్బాయి ఆ ప్రపోజల్ కి ఒప్పుకుంటే సాటిస్ఫాక్టరీగా నీకు ఒక క్లూ ఇస్తాడు. అసలు ఆ అబ్బాయి ఎవరు నీకు తెలుస్తుంది కదా ఎవరు నీకు ఇష్టపడుతున్నారు అనేది. చెప్పక అర్రే సరే, ఆ అబ్బాయి ఎవరు అని నేను చిన్న హింట్ ఇస్తా. రష్మి ఆల్రెడీ నువ్వు ఇంటిచ్చావు. సెట్ లో అంటుందా? సెట్ బాయ్ ఉన్నాడు. బాబు రా బాబు. బాబు మీ పేరు? వెంకీ. ఎల్లు ఏం చేయాలి? ప్రపోజ్ చేయాలి. వెంకీ ఒక్క ఛాన్స్ ఇస్తావా? హారం వెతుకుదాం. వెంకీ హారం ఎక్కడుందో నాకు తెలీదు, కానీ నువ్వు మాత్రం నా గుండెల్లో ఉన్నావు వెంకీ. హారం వెతికేవనుకో ఇచ్చేస్తా. అరే బెదిరిస్తున్నావేంటి? పొరపాటున ఒప్పుకున్నాడు అనుకో, రేపటి నుంచి సెట్లో తిరగాలి నేను. సరే ఒక లాస్ట్ టైం బాగా. వెంకీ ఒక్క ఛాన్స్ ఇస్తావా? జీవితాంతం ఇక్కడ పెట్టుకొని చూసుకుంటా. చెప్పు. ఓకే. క్లూ ఏంటి? చదువు బాబు. వెంకీ థ్యాంక్ యూ. చెప్పాలక్క? చెప్పు. నరేష్ ను 2 చెంపల మీద గట్టిగా వాయించాలి. ఒక్క నిమిషం. 2 చంపలను నువ్వు ఒకే చంప మీద 2 సార్లు కొట్టావు. అది కొట్టడు పెట్టి ఆడలాడు పెట్టి నీకు క్లూ కాదనే. ఏం రాస్తుంది నెక్స్ట్ క్లూ? ఇమాన్యుయల్ నెత్తి మీద వాటర్ బాటిల్ మొత్తం పోయాలి. నా నెత్తి మీద ఎందుకు? దాని నెత్తి మీద పోసుకోమను. జారుడు బల్ల బానే ఉంది కదా. వాటర్ బాటిల్. నేను ఒప్పుకోను. నేను ఎందుకు ఒప్పుకుంటా? నేను వాళ్ళగా ఎరిపాపను అనుకుంటున్నాను ఏంటి? ఒక నిమిషం. నువ్వు ఎలాగో స్నానం చేయలేదు కదా, ఒకసారి స్నానం చేసి. అబ్బో యాడ మరి నువ్వు స్నానం చేసి తలతల్లా ఆడిపోతున్నావు మరి. టైం లేదంటారా? ఒక నిమిషం. నువ్వు రమ్మంటే నేను ఎందుకు వస్తానే? నువ్వు ఆడుకో గేమ్. నీ గేమ్ నేను ఎందుకు ఆడతాను? టైం అప్ అవుతుంది. Oh my God! Damn it!
ఫైమా ఇచ్చిన టైంలో నువ్వు చేయలేకపోయావు కాబట్టి ఇప్పుడు మేము ఈ గేమ్ ని ఇంకా ఫర్దర్ మూవ్ ఆన్ చేస్తున్నాము. రండి చీటీలు తీసుకోండి, మరి నెక్స్ట్ ఎవరికి రాముడు వస్తారో చూద్దాము. లాస్ట్ టైం రైట్ నుంచి స్టార్ట్ చేసాము, రైట్ అవ్వలేదు, ఈసారి లెఫ్ట్ నుంచి స్టార్ట్ చేస్తున్నాము. ఓకే ఆబ్వియస్లీ అన్విక లాస్ట్లీ మిగిలింది కాబట్టి సెట్ లో ఒక క్యూట్ బాయ్ ఉన్నాడు, సిద్ధు. సిద్ధు మరి ఆ క్యూట్ బాయ్ కి మీరు నుదుటి మీద ముద్దు పెట్టాలి లేదా ఫ్లయింగ్ కిస్ ఇవ్వాలి. ఓకే సిద్ధు. ఆ రెండిట్లో ఆయనకి ఏం కావాలో మాకు తెలియదు కాబట్టి ఆయన అడగండి. చెప్పు. చెప్పండి, టైం లేదు తొందరగా. కాదు నువ్వేం కోరుకుంటున్నావు చెప్పు. One minute, time up. ఏంటి నీకు చెప్పేది బోడి, నన్ను అక్క అని తన్నే బావా అనే వదకలే. అవే కదక్క. అయిపోయింది. అడుగు. అమ్మయ్య థ్యాంక్స్ అబ్బా, ఫైమాకి నాకు అలాంటిదే వీలేదు. చదువు. నరేష్ రెండు చెంపల మీద గట్టిగా వాయించాలి. సారీ నరేష్. క్లూ ఇవ్వు. 1 minute. తొందరగా ఇవ్వు. థ్యాంక్ యూ బాబు, వెళ్ళి కూర్చో. ఇమాన్యువల్ నెత్తి మీద వాటర్ బాటిల్ మొత్తం ఎవడ్రా రాశిలోడు? వాటర్ ఏందిరా ఇది? హక్కి అసలు ఎవరు ఈ గేమ్ పెట్టాడు? క్లూ ఏంది నా దగ్గర? నాకు లేదు క్లూ. ఏందిరా నా మీద పోయి టైం ఆప్ అంటారు? మరి అంతకాడికి ఎందుకు నా మీద పోయటం? సరే ఇద్దరు అయిపోయారు, నలుగురు ఉన్నారు. చీటీలు తీసుకోండి, రాముడు ఎవరికి వస్తారో ఈసారి. ఈసారి మళ్ళీ రైట్ సైడ్ వెళ్దాం. రెడీ, ఓపెన్. వచ్చింది. సో నేను 1 2 3 అనగానే మా సెట్ వాళ్ళు బ్లాస్ట్ పేల్చుతారు. ఆ బ్లాస్ట్ లో క్లూ ఉంది, అది మీరు వెతుక్కోవాలి. రెడీ, 1 2 3. ఏంటి రాస్తుంది? చదువు. ఆర్టిస్ట్ బాబు ఫోన్ కి 1000 రూపీస్ ఫోన్ పే చెయ్యాలి. చెప్పు తొందరగా చెప్పు, ఫోన్ నెంబరు. 799. Task completed. అరే క్లూ ఇవ్వరా తొందరగా. ఇదో క్లూ. ఫోన్ పట్టుకో. ఆగు లాక్ చేసి ఇస్తా, మళ్ళీ వేసేసుకుంటే. ప్రతిసారి నరేష్ చెంపల మీద కొట్టడం కరెక్ట్ కాదు, అందుకే వీపు మీద వాయించండి. ఇప్పుడు అలా క్లూ ఇస్తాడు. ప్రతిసారి ఇమ్మి నెత్తి మీద కాదు, ఈసారి నడ్డి మీద పోయిన అంటారు. తొందరగా ఇవ్వు. మీ హస్బెండ్ కి కాల్ చేసి రీజన్ లేకుండా తిట్టాలి. హలో, ఎన్నిసార్లు చెప్పాను నీకు, ఒక్కసారి కూడా నువ్వు చూసుకోవా? కొంచెమన్నా ఉండాలి కదా నాని. ఏమైందేంటి? షూట్ లో ఉన్నప్పుడు మళ్ళీ ఫోన్ కనబడట్లేదు, అది కనబడట్లేదు అంటూ అరుస్తాను. మరి ఫోన్ లేదంటే షూటింగ్ లో నన్ను తెలుసు కదా. హలో, షూట్ జరుగుతుంది, నన్ను వాడుకుంటారా షూట్ లో? ఓ డైరెక్టర్ గారి ఫోన్ కి మెసేజ్ వచ్చింది, మీ క్లూ వచ్చి శ్యామ్ దగ్గర ఉంది. శ్యామా? కెమెరామ్యాన్ శ్యామ్. ఇది ఉందా? నేను మంచి బట్టలు వేసుకొచ్చాయలా.
ఎవరికి రిలీఫ్ ఉందో లేదో ఇమ్ముకి బాగా రిలీఫ్ ఉంది. కనీసం ఆరవని ఏంట్రా నా మెల్లో మీ దండం పెడతా. సూపర్ అంజలి, చాలా బాగా ఆడారు. వెల్ డన్, వెల్ డన్. సీతమ్మ హారం అయితే మాకు దొరికింది. మరి నెక్స్ట్ రండి, ముగ్గురున్నారు ఇంకా. భావన గారు వచ్చింది, పిల్ల మెల్లగా వచ్చింది. అయితే మీ ఫస్ట్ క్లూ ఏంటంటే మిర్చి సినిమాలో అనుష్క గారు ప్రభాస్ గారిని ఎత్తుకునేలాగా మీరు నూకుని ఎత్తాలి. వస్తున్నా మామిడి చెట్టు చూసుకో ఎక్కడుందో. ఎత్తుకో. నూకు టైం అప్ అవుతుంది. క్లూ ఇవ్వండి. నేనెందుకు ఇస్తాను మేడం, మామిడికి వస్తే ఇస్తా. వీడి నెత్తి మీద నీళ్లు పోయడాలు అవేం లేవా? అది మాట్లాడరా మీరు రూల్స్. ఎవడురా రాసినోడు? ఎవడు ఎత్తుకొని దించాక రెండు వాయించమ్మా. సన్నీని స్టిక్ తో ఆపకుండా 1/2 నిమిషం కొట్టాలి. యాక్చువల్లీ మా సన్ని గారు కోఆపరేట్ చేస్తారు. సారీ, టైం అప్. చాలా బాగా ప్రయత్నించారు, అన్ని క్లూలు ఫైండ్ చేశారు, కానీ ఇచ్చిన టైంలో జరగలేదు. మరి మీ ఇద్దరిలో రాముడికి ఎవరు వచ్చిందో చూద్దాం. ఆమెకి రాలేదంటే మీకు వచ్చి ఉంటది కదా. క్లూ వచ్చి అయ్యా నాకు ముద్దు పెట్టిండి అయ్యా. మీ క్లూ వచ్చి ఇటువైపు ఉంది. ఇమాన్యుయల్ కంటిన్యూ చేయి. నరేష్ కి ఒక ఫ్లైయింగ్ కిస్ ఇచ్చి ఇదొద్దు, కిస్సే కిస్సే కిందికి తీసుకొని వెళ్ళి మోకాల మీద పైకి ఎక్కించాలి. మోకాల మీద నరేష్ ని ఆగు. ప్రేమతో అంచు మోకాల మీద ఎక్కాను. కనీసం కెమెరామెన్ శ్యామ్ కి ఒక హగ్ ఇవ్వాలి. ఎవరయ్యా? ఎవరు ఒక నిమిషం. వాడికి ఎందుకు ఇస్తారయ్యా? అసలు అతనికి ఎందుకు ఇస్తారు? అతనికి ఏం సంబంధం? ఆట కోసం ఏంది? ఎంతకు తెగిస్తారా మీరు? కెమెరామెన్ కి హగ్ ఇమ్మన్నా నేను చెయ్యమని చెప్పింది ఆవిడ. కొట్టారు మేడం, బాకలు వచ్చాయి. పోరా పిల్ల పిసికే. సరే, నెక్స్ట్ క్లూ ఏంటో చూస్తున్నాము. కాల్ లిస్ట్ లో రీసెంట్ నంబర్ కి కాల్ చేసి ఐ లవ్ యూ చెప్పాలి. తీసుకుని రండి ఫోన్. ఓకే, లాస్ట్ ఇమాన్యుయల్ కాల్ చేశాను. హలో ఇము, ఐ లవ్ యూ. హలో ఐ లవ్ యూ. హలో 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 ఇము, ఐ లవ్ యూ. సిగ్నల్ లేదురా. అరే ఫస్ట్ ఇస్తావా ఇవ్వా? ఏంటి ఇచ్చేది? త్వరగా ఇవ్వు. తీసుకో. నువ్వు చెప్పబ్బా. ఇము, ఐ లవ్ యూ. నేను అలాంటి కాదబ్బా. ఏదో నిన్ను ఫ్రెండ్ గా చూసాను కానీ ఇన్నాళ్ళు ఇలాంటి దురుద్దేశం ఉంది అనుకోలేదబ్బా. అంశు, టైం అప్. నాకు ఈలేదు క్లూ వాళ్ళు. ఒక్కలే సక్సెస్ఫుల్ గా కనిపెట్టిన మనిషి అంజలి గారు, రండి. జర్రగండి కరడేసు పావడేసుకొచ్చనండి. బ్యాక్లో ఎముడండే, సిస్టమ్ తప్పితే మొగుడండే, థండర్ స్టార్మ్ లాంటి సీన్ మనే చూడతది వీడి గారడే.
ఇంద్రజ గారు రాముడు సీత గేమ్ ని నేను ఎలా ఆడించా? చాలా చాలా బాగా ఆడించారు. మీకు ఫేవరెట్ ఏమనిపించింది? ఏ క్లూ? నాకు ఫేవరెట్ అనిపించలే కానీ చాలా జాలేసింది ఇమ్ము నెత్తి మీద నీళ్లు పోస్తే. జాలమ్మా అమ్మ, ఇగో ఈ అమ్మాయితో ఒక హగ్గాన్ని ఇప్పించండి అమ్మా. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ గా ఈచ్ అండ్ ఎవ్రీ క్లూ ఎప్పుడు దొరుకుతుందా, ఎప్పుడు ఈ గేమ్ ఎలా ట్విస్ట్ అవుతుంది, ట్విస్ట్ అండ్ టర్న్స్ తో చాలా చాలా బాగా అనిపించింది. వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రజ గారు. థ్యాంక్ యూ.